లేదు. బట్ ఓన్లీ పాజిటివ్ అంటే ఆయన ఎనర్జీ. ఒకప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఒక ఎనర్జెటిక్గా చూసామో మళ్ళీ అదే ఎనర్జీగా పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది తప్ప ఆ స్టోరీ వైజ్ మాత్రం ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఎక్కడ మొత్తం అవుట్డేట్స్ ఏదో 10 years బ్యాక్ వచ్చి రావాల్సింది అనిపించింది. బట్ ఓన్లీ పాజిటివ్ అంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆయన మొత్తం నడిపించారు. ఆయన చేతుల మీద నడిపించారు. సెకండ్ హాఫ్ కూడా ఇంతకు మించి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే మాత్రం నెక్స్ట్ వాళ్ళు ఉంటుంది. డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే బాగా పేలాయి కూడా సినిమాలో, చాలా బాగా పేలాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. ఆయన చెప్తుంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఐడియాలజీతో, లేదంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో అదే క్యారెక్టరైజేషన్ చూసినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఆయన వరకు నెగిటివ్ చెప్పడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. కానీ మొత్తం ఏదైనా నెగిటివ్ ఉందంటే సినిమాకి మన కల్ట్ డైరెక్టర్ హరిశంకర్ కావచ్చు, మొత్తం స్టోరీ అయితే ఏం లేదు. మొత్తం రఫ్ స్టోరీ కంప్లీట్గా ఫ్యాన్ స్టాఫ్. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. మేబీ న్యూట్రల్ వస్తే డిసప్పాయింట్ అవ్వచ్చేమో, కానీ ఫ్యాన్స్ మాత్రం కాళ్ళు ఎగరేసుకుని బయటకు అయితే వస్తారు. ఎక్స్ట్రా ఉందన్న. సో వాళ్ళకు మాత్రం 100% ఫుల్ మీల్స్ అయితే పెట్టాడు. ఎక్స్ట్రా ఫ్యాన్స్ సెకండ్ హాఫ్ సినిమా సెకండ్ హాఫ్ లో బాబు అంతే. కళ్యాణ్ బాబు సినిమాలో సెకండ్ హాఫ్ బాబు బాగోదని చెప్పిన ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చాడు హరిశంకర్ ఈ రోజు. సెకండ్ హాఫ్ దయచేసి ఫ్యాన్స్ అందరూ బాబు వచ్చినప్పుడు ఫోటోలు తీసుకొని కెమెరాలు ఓపెన్ చేసి చేయకండి. మా వాడు కనబడేది 2 సంవత్సరాలకు ఒకసారి. మీరు రికార్డులు చేసుకొని కాదు, ఆయన కనబడినప్పుడు ఎగరాలి, డాన్స్ వేయాలి, అంతే. మాకు అదే కావాలి, అంతే. రికార్డులు స్నాప్లు వీళ్ళు పెట్టద్దు. కనబడినప్పుడు ఎగరాలి, డాన్స్ వేయాలి, అంతే. ఎప్పుడో ఒకసారి అదే వైభవం. ఆయన తెర మీద కనబడే ఎప్పుడో ఒకసారి. అద్భుతం అంటే అద్భుతం అంతే. పవన్ కళ్యాణ్ కల్ట్ చూపించారంటారా? కల్ట్ మెయిన్ చూపించడం కాదు, హరీష్ చూపించాడు. కల్ట్ ఫ్యాన్ అంటే ఏంటని నిరూపించుకున్నాడు. ఓజీతో కంబ్యాక్ ఇచ్చాం, కానీ ఈ సినిమాకి ఆయన ఇచ్చిన డేట్స్ చాలా బ్రహ్మాండంగా వాడుకున్నాడు. హరీష్ చాలా బాగా వాడుకున్నాడు. అలా బీజేపీ పక్కా కనబడితే చాలు బ్రో. పవన్ కళ్యాణ్ కనబడితే చాలు స్క్రీన్ లో, ఇంకేం అవసరం లేదు. బీజేపీ చాలా బాగుంది. సూపర్, చాలా బాగా ఇచ్చాడు తమన్. లాస్ట్ ఫ్యూ డేస్ లో వర్క్ చేసినా కానీ చాలా బాగా ఇచ్చాడు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కనబడితే చాలు అంతే, సినిమా అవసరం లేదు. చాలా బాగుందండి. సినిమా అద్భుతంగా ఉంది. నో డౌట్ ఎట్ ఆల్. సినిమా బొమ్మ బ్లాక్ బాస్టర్. మీరు వెళ్ళి అందరూ కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూపర్ మూవీ, సూపర్ అంటే సూపర్. బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. ఎందుకంటే మనం ఓజీ అనే విన్నాం, ఓజీకి మించుంది. ఎందుకంటే ఓజీ ఒక సైడ్ వదిలేస్తే వెళ్ళిపోయింది, దాన్ని మర్చిపోవాలి. ఉస్తాద్ అనే సినిమా బాగుంది అబ్బా. ఎందుకంటే మన కల్ట్ తీసింది సినిమా, కల్ట్కి మించి తీసిండు. ఏంటంటే ఒక పాటలు కానీ, డ్యాన్స్ కానీ, ఇంకేందైతే డైలాగ్స్, ముందుగా అయితే డైలాగ్స్ అనేది అసలు మించిపోయినాయి. మనకి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అసలు ఎవరు ఉన్నారా లేరని మర్చిపోయినాం అసలుకి. ఇంకా ఫ్యామిలీ షో అంటారా? పక్క ఫ్యామిలీ వల్గారిటీ లేదు. ఏ డైలాగ్స్ ఎవరిని ఏమంటారు ఇబ్బంది పెట్టేటి లేవు. సూపర్ ఉంది సినిమా. ఉగాది పక్క హిట్. ఉగాదికి హిట్ కొట్టినాం. థ్యాంక్ యూ. సభ డిప్యూటీ సీఎం పిఎం కాళ్ళ సీఎం సభ వస్తుందో సూపర్